హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నాం అనుకుంటున్నారా? అదిగోండి నర్సాపూర్. నర్సాపూర్ స్టేషన్లో దిగి అక్కడి నుంచి మా ఊరు 7 కిలోమీటర్స్ అండి. అదేనండి మా ఊరి పేరు మొగల్తూరు. ఇదేనండి మా అమ్మగారి ఇల్లు. నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇల్లు ఇది. మేము రాగానే మా తమ్ముడు పిల్లలిద్దరూ, మా స్కూపీ గాడు అదిగోండి పరిగెట్టుకుంటే ఎలా వచ్చేసిందో. ఈలోపు మా మరదలేమో వేడివేడిగా బొబ్బరి వాళ్ళు వేసేసిందండి టిఫిన్స్కి. అవి తినేసి స్కూపీ గారితో పిల్లలు చాలా సేపు ఆడారు. ఆడుతూనే ఉన్నారు, ఇంకా అల్లరిగా ఆడేస్తున్నారు. మా తమ్ముడి దగ్గర 2 కుక్కలు ఉంటాయండి. ఒకటి స్కూపీ, రెండోది డాటీ. చూసారు అది ఎలా ఉందో. ఈలోపు సరదాగా తోటలోకి వెళ్ళారండి. ఇదంతా మా తోట. మా తోటలో ఒక పక్కకి మా ఇల్లు ఉంటుంది, మిగిలినంత తోట ఉంటుంది అన్నమాట. మొత్తం కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, సపోటా చెట్లు. తోట చివరన ఇది టేకు చెట్టు అండి. నా చిన్నప్పుడు వేశారు దాన్ని, ఇప్పటికి అంత లావైందనమాట అది. ఆ వెనకాల రోడ్ చూసారా, అది హైవేకి కనెక్షన్ అనమాట. అది మా తోట వెనకాల హైవే వస్తుంది. ఇదేమో పనస చెట్టు అండి. దీని తొనలు అయితే ఎంత తీయగా ఉంటాయంటే మనం పంచదార నోట్లో వేసుకున్నట్టే అనమాట. ఇటు చూసారా, ఇది మా చిన్న రసాల మామిడి చెట్టు అండి. ఎన్ని కాయలు ఉన్నారో చూసారా, చెట్టు నిండా కాయలే. ఇవేమో గిన్నె కోళ్ళు, మామూలు కోళ్ళు అండి. వాటి షెడ్స్కి వెళ్ళిపోతున్నాయి అవి. ఇక్కడ మా అల్లుడు, మా మేనల్లుడు, మా బుడ్డది, మా వాడు అందరూ ఆడేస్తున్నారు. ఇంకా పూల మొక్కల విషయానికి వస్తే ఇవేమో విరజాజి మొక్కలు, మందార మొక్కలు, అలా చాలా రకాలు ఉన్నాయండి. పూల మొక్కలు పెంచడం అంటే మా అమ్మగారికి చాలా ఇష్టం అండి. ఇవేమో కనకాంబరం మొక్కలు. ఇవి చాలా మొక్కలు ఉన్నాయి. ఆ చెట్టు ఏంటో తెలుసా మీకు? దాన్ని జంబోర్ జాంకాయలు అంటారు. యాక్చువల్గా అయితే సీజన్ ఇది. ఈ సీజన్లో చాలా ఎక్కువ కాస్తాయి. ఈసారి ఎందుకో చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. మన వాటర్ యాపిల్స్ అని కూడా అంటాం వాటిని. ఇక్కడ చూసారా, అందరికీ మల్బరీ మొక్కల ఐడియా ఉండే ఉంటుంది కదండి. ఇదే మల్బరీ కాయలు అనమాట. ఒక పక్కన తోటకూర కూడా పెంచేస్తున్నారండి. ఈవినింగ్ టైం అయితే ఇలా కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, చల్ల గాలేస్తూ ఉంటుందండి. ఇది మా గోరింటాకు చెట్టు అండి. పిల్లలందరూ కలిసి గోరింటాకు కోసేసుకున్నారు. దీని సంగతి సాయంత్రం చూస్తారు. ఒక పక్కన మా అమ్మగారు అయితే వంట రెడీ చేసేస్తున్నారండి. కట్టెల పొయ్యి మీద కుండలో అన్నం వండుతుంది. పీతల పులుసు కోసం వంకాయలు కోసేస్తుంది. అన్నీ మా చెట్టువేవండి మొత్తం అన్నీ కూడా. కూరగాయ మొక్కలు కూడా ఉంటాయి. మా నాన్నగారేమో మనవరాల కోసం పీతల పులుసు చేస్తున్నారు. ఈ పీతల పులుసు ఎలా తయారు చేయాలో షార్ట్లో మీకు అప్లోడ్ చేస్తానండి. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఈలోపు భోజనాలు అయిపోయినాయి. మధ్యాహ్నం అందరూ కలిసి బీచ్ అన్నారు. మాకు బీచ్ అనేది అక్కడి నుంచి ఒక 20 మినిట్స్ అండి. పేరుపాలెం బీచ్ అంటారు. దారిలో మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా. ఒక పక్కన పొలాలు, ఒక పక్కన రొయ్యల చెరువులు, చేపల చెరువులు, మామిడి తోటలు. ఎంత ఆహ్లాదంగా ఉందో చూసారా. అటు ఇటు కూడా కొబ్బరి చెట్లతోటి ఈ బీచ్ రోడ్డు ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా. చల్ల గాలేస్తూనే ఉందండి వెళ్తుంటే. అదిగోండి వచ్చేసాం పేరుపాలెం బీచ్. చూసారా ఎన్ని షాపులు ఉన్నాయో. మా వాడు మళ్ళీ ఆగిపోతాడు ఇక్కడ. అందరం సరదాగా నడుచుకుంటూ బీచ్ లోపలికి వెళ్ళామండి. సన్సెట్ అవుతూ ఉంది. ఆ పెద్ద కూతురు అయితే గంతులు వేస్తూనే ఉంది ఆ బీచ్లో పడి. అదిగో చూసారా మా బుడ్డది ఎలా ఆడేస్తుందో. మా వాడైతే అలలకి భయపడి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్గా వాడిని భయపెట్టానండి, లోపలికి వెళ్తాడని భయం వేసి. అందులో షార్క్ ఉంటుందని భయపెట్టాను. అందుకోసం వేవ్ వచ్చేటప్పటికి వాడు పరిగెట్టేస్తున్నాడు. ఈలోపు నా చిన్న కూతురు మా ఆయనతో కలిసి ఇద్దరు చట్టాబట్టలు వేసుకుని తిరుగుతున్నారు బీచ్ రోడ్లో. అదిగోండి మా బుడ్డది, నా మేనకోళ్ళు, మా మరదలు. అదైతే అసలు నాన్ స్టాప్ ఆడిందండి బీచ్లో. దీనికి అస్సలు భయం లేదు. ఆడి అలసిపోయి ఐస్ క్రీమ్లు తింటున్నాం ఇక్కడ. చూసారు ఎంత బాగుందో. మా వాడు అలిగాడండి ఇక్కడ. వాడికి ఏదో కావాలంటే నేను కొనలేదు. ఇది మేరీమాత టెంపుల్ అండి. పేరుపాలెం బీచ్లో స్పెషల్ ఇదనమాట. ఇదేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. ఈ 2 టెంపుల్స్ ఇక్కడ స్పెషల్ అనమాట పేరుపాలెం బీచ్లో. రిటర్న్లో అదే ఊర్లో నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉంటారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హాయ్ చెప్పేసి మళ్ళీ అక్కడ కూల్ డ్రింక్స్ అవి తాగేసి బయలుదేరిపోయాము.
ఆంటీ ఏమో మా అందరికీ బొట్టు ఉంచుతున్నారండి. ఈలోపు మా బుడ్డది వచ్చి నాకు కూడా బొట్టు పెట్టండి అని అడిగింది. ఇంటికి వచ్చేసామండి. ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ మా అమ్మగారు ఏమో ఒక పక్కన రొయ్యలు ఫ్రై, ఒక పక్కన రొయ్యలు మామిడికాయ పులుసు వండేస్తున్నారు. ఈ రొయ్యలు మామిడికాయ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈలోపు మా అమ్మ మళ్ళీ గోరింటాకు రుబ్బేసింది. నైట్ అంతా కూర్చుని మా మరదలతో గోరింటాకులు పెట్టించేసుకున్నారు అందరూ. బాగుంది కదండి గోరింటాకు, ఎంత అందంగా ఉంది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ మా అక్కగారు అబ్బాయి ఎంగేజ్మెంట్కి బయలుదేరే ముందు మా తమ్ముడు ముంజికాయలు తీసుకొచ్చాడండి. నా పెద్ద కూతురికి ముంజికాయలు అంటే చాలా ఇష్టం. అది చచ్చిపోద్ది ఆ ముంజికాయల కోసం. ఎలా ఉన్నాయి? తేజు బాగుందా? అందరూ కూడా ఆడుతూ తినేస్తున్నారు అవి. మా బుడ్డ చూసారు ఎలా తింటుందో. నాకు తింటాను రాదు అలాగా, నేను స్పూన్ వేసుకుని తింటాను. ఇది వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క తినిపించేస్తుందండి ముంజికాయలు. ఇలా మొగల్తూరులో మా రోజు గడిచిందండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.